ఇప్పుడు ఆనాడు ఏది ఈటల గారు చెప్పింది ఏంది, కేబినెట్ సమావేశాలు నామమాత్రం మాదే జరిగేది, ఎక్కడ కూడా డిస్కషన్లకు తావులేదు, ఓన్లీ కలిసేది ఛాయ్ తాగి సంతకాలు పెట్టి వచ్చేటోళ్ళం అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఈటల గారు మాట్లాడింది. మరి ఇప్పుడు ఏమంటుడు కేబినెట్ నిర్ణయం ఇది, మరి మీ కేబినెట్ లో నిర్ణయం జరిగినప్పుడు మరి కేబినెట్ లో మీరందరూ ఉండి మీ అభిప్రాయాలు మీరు చెప్పిరా, మీ అభిప్రాయాల మేరకే ఆనాడు కేబినెట్ నిర్ణయం తీసుకుందా, అవన్నీ చెప్పాల్సింది ఉండే, కానీ చెప్పితే ఎక్కడ దొరికిపోతారని చెప్పేసి ఈటల రాజేంద్ర గారు కూడా చెప్పకుండా మొన్న ఏదైతే హరీష్ రావు గారు ఈటల రాజేంద్ర గారు కలిసి మాట్లాడుకున్న తర్వాత, అదేవిధంగా కేసీఆర్ గారితో ఫోన్ లో మాట్లాడిన తర్వాత అందరం ఒకే నిర్ణయం చెప్తాం, కేబినెట్ నిర్ణయాలకు అనుకూలంగా మాత్రమే మేము ఆ నిర్ణయం తీసుకున్నామని చెప్పి ప్రయత్నంలో భాగంగా భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ చేసుకున్న లోపాయికారిక ఒప్పందంలో భాగమే అని చెప్పి చాలా స్పష్టంగా కనపడతా ఉంది. కల్వకుంట్ల కవిత గారు చాలా స్పష్టంగా చెప్పారు కదా, బీఆర్ఎస్ పార్టీకి చాలా ప్రశ్నలు మిగిలే ఉన్నాయి, భారతీయ జనతా పార్టీ కూడా చాలా ప్రశ్నలు మిగిలే ఉన్నాయి. అది ఇవాళ ఒక రోజుతో అయిపోయేది కాదు, ఎందుకంటే చాలా స్పష్టంగా కలిసి ఉన్నారని, మెర్జీ చేస్తారని, లోపాయికారికి ఒప్పందం ఉందని చెప్పేసి మీరు మాట్లాడిన తర్వాత రాజాసింగ్ గారి ప్రశ్నలు కూడా చాలా ప్రశ్నలు మిగిలే ఉన్నాయి. రాజాసింగ్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పిండు, మా పార్టీ గతంలో ఒప్పందం చేసుకొని బ్యాగేళ్ళకి అమ్ముడు పోయారు, భవిష్యత్తులో కూడా అమ్ముడు పోతారని చెప్పి చాలా స్పష్టంగా మాట్లాడిన తర్వాత భారతీయ జనతా పార్టీకి సంబంధించి నోటీస్ గా నన్ను సస్పెండ్ చేయండి, నేను ఒక్కొక్కరి బండారం బయట పెడతానని చెప్పేసి రాజాసింగ్ గారు మాట్లాడిన సందర్భం మనం చూస్తాం.